ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపలకు కానుభూతిరమైన మయస్య నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, చేయముగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన దినములన్నీ ప్రభువా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ భద్రమైన కౌలులో ఉంచుకొని తండ్రి మమ్మల్ని కాచినందుకు నాయన వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి 7 నెలలు మమ్మల్ని కాచి కాపాడారు ప్రభువా తండ్రి. 8వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. నీ కాపుదల ఉంచినందుకు ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు ప్రభువా, నీ కృప మాతో ఉంచినందుకు ప్రభువా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి మొదటి ఆదివారం ప్రభువా నీ సన్నిధిలో చేరని చూస్తుండగా, ఆరాధిస్తుండగా, భయపడుతుండగా ప్రభువా తండ్రి మీరు మాతో ఉండండి తండ్రి, మాలో ఉండండి ప్రభువా. మా మధ్యన తండ్రి పరిశుద్ధాత్మను తండ్రి సంచారం చేస్తున్నారు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు తండ్రి. అంతరంగాన్ని తండ్రి పరిశీలిస్తున్నారు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి నాయన, ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభువా తండ్రి. ఏసియా వాతావరణం మీ కాలంలో ఉంచుకోండి ప్రభువా, పరిసర ప్రాంతాలను మీ కాలంలో ఉంచుకోండి ప్రభువా, కంటను మీ కాలంలో ఉంచుకోండి ప్రభువా. మరి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాము తండ్రి. మీ ఒట్టి హృదయాలతో కాకుండా ప్రభు మా హృదయాలను ప్రభువా ఈ దినం ప్రభు నీ యొక్క శరీరాన్ని ప్రభు రక్తాన్ని కూడా తీసుకుంటున్నాం ప్రభు తండ్రి. వాటి ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభు తండ్రి, మా హృదయాలను సరిచేసుకుని తండ్రి, మా మనసులను సరిచేసుకుని ప్రభు మేము వెళ్ళడానికి సహాయం దయచేయమని, నీ యొక్క వాగ్దానంతో తండ్రి మేము వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రభు. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవాది దేవుడు మనకిచ్చిన మరి యొక్క నెలను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలో చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 472వ పేజీ. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 472వ పేజీ. ఉత్తర పత్రికలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. తనకు స్తోత్రరూపముగా కొత్త గీతమున మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. అందరం కలిపి చూద్దామండి. యెహోవా, నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జయముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జయముకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది,
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అల్పురాలను ప్రభా, అయోగ్యురాలను నాయన, పనికి మాలని నన్ను ప్రభా పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తినైనా నీ యొక్క యవన రక్తములో ప్రభా, నీ యొక్క సిలువ రక్తములనైనా శుద్ధీకరించి పరిశుద్ధపరిచినైనా పవిత్రపరిచి ప్రభా నీ బిడ్డగా మలుచుకునేనైనా తండ్రి ఈ దినమును ప్రభా ఈ వాక్యం చెప్పడానికి ప్రభా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టినైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకైతే జ్ఞానము లేదు నైనా, తెలివి లేదు ప్రభా. నీ యొక్క జ్ఞానంతో ప్రభా, నీ యొక్క తెలివితో ప్రభా నన్ను నింపమని అడుగుతున్నాను. మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా. నా గొంతుకుని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా, నా నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నా నాలుకను కాల్చినైనా తండ్రి మీరే ప్రభా నా ద్వారా మాట్లాడమండి. నాకు ఇక్కడ కూర్చున్న వారికి ప్రభు వినిచిన ప్రతి ఒక్కరికి ప్రభా మీ యొక్క వాక్కులు తండ్రి వినుటకు ప్రభు సహాయం దయచేయమని మీరే మాట్లాడమని ఈ ప్రార్థన మా ప్రభు వేసి కృష్ణపరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరూ కూడా మరొకసారి శుభావందనంగా తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు 1 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం, దాని మీద ధ్యానిద్దాం. దావీదు కీర్తన, ప్రధాన గాయనికి దావీదు కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్రరూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, నేను దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటున్నాను. నాకు చెవియొగ్గిన అమర ఆలకించను దేవుడు. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును అంటున్నాడు. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఎందుకంటే ఆయన బలపరిచిన వాడు, స్థిరపరిచిన వాడు, ఆలోచన చెప్పిన వాడు, ఆలోచనతో నడిపించిన వాడు కూడా యెహోవా దేవుడే. కాబట్టి తన దేవుని గురించి మంచి సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పడం మనకు జరుగుతూ ఉంది. తనకు స్తోత్రరూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. దావీదు మహారాజట దేవుని సన్నిధిలో దేవుని ధ్యానించినప్పుడు దేవుని గురించి సితారాగా పట్టుకొని పాటలు పాడినప్పుడు తనకు తనే తెలియకుండా కదా తను ఏమవుతున్నాడో, ఎలాగుంటున్నాడో, ఏ విధంగా తన మీద ఒంటి మీద బట్టలు కూడా ఎలాగున్నాయో కూడా కానుకోలేని స్థితిలోనూ అతను దేవుని ధ్యానించేవాడట. అంతలా అతను దేవుల్లో లీనమైపోయి ఉండేవాడు. చూడండి అంటున్నాడు, అదే తనకు స్తోత్రరూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనములో, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనములో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానములు పొందిన నిమిత్తము ఇక ఏమి అవసరమై ఉన్నది. ఇక కాలము బాగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన వేళ అతను ఎందరో ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారు కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం కలిగిన వారే విన్నాము. చూడండి, ఇక్కడ కూడా దావీదు మహారాజు తన ఆత్మను రక్షించుకునే భాగంలో ఆయన ఇక్కడ దేవుని స్తుతించడము, దేవుని యొక్క సన్నిధిని మరి అనుభవించడము మనం చూస్తూ ఉంటున్నాం. నాశనకరమగు గుంటల నుండి మోసకరమగు ఊబి నుండి, నాశనకరమగు గుంటల నుండి మోసకరమగు ఊబి నుండి కాబట్టి
అటువంటి నాశనకరమైన గోతి నుంచి, భయంకరమైన పాప ఊపు నుంచి నన్ను లేవనెత్తారు కాబట్టి నేను దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడతానని ఇక్కడ వాగ్దానం చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. అట్లా నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచను, తనకు కొత్త లోకము కొత్త గీతము మన దేవుడు నా నోటి నుంచను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. నేను చెప్పిన సాక్ష్యం వల్ల, నేను చెప్పిన మాటల వల్ల, నా యొక్క క్రియలు కలిగిన విశ్వాసము వలన అనేకులట యెహోవా యందు నమ్మిక ఉంచుదురు. గర్విష్ఠులమైన త్రావు విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. హల్లెలూయా. దేవుడి కట్ట మన వైపు మన గురించి, మన మంచి గురించి, మన క్షేమం గురించి ఆలోచించే ఆ తలంపులట బహు విస్తారంగా ఉంటాయంట. ఆయన ఆశ్చర్యమైన క్రియలు మనకు జరిగించినవి మనం మన జీవితంలో ఏటవుతాయో కూడా మనం ఊహించలేని స్థితిలో దేవుడు మనకు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, అందులో నుంచి మనం పడిపోకుండా దేవుడిని రక్షించాలని చెప్పేసి మనం దేవుడిని ప్రార్థించాల్సిన వారమై ఉన్నాము ఇక్కడ. అలాగే ఇతను అన్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అది లెక్కకు మించి ఉన్నది. నీకు సాటి అయిన వాడు అక్కడను లేడు, బలులనైనా నైవేద్యములను నువ్వు కోరట్లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనెన్నో పాప అపరాధ బలులని నీవు రమ్మనలేదు. ఆయన బలులతో అర్పించమని లేదట. మరి ఎటువంటి పాప పరిహారం బలులు కూడా అర్పించడం లేదు. కానీ నీ హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన మనతో జీవించాలని కోరుతూ ఉన్నాడు, మనలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే సమయానుకూలంగా దేవుడిని మనము విడిచిపెడతా ఉన్నాము. ఆ సమయానుకూలంగా దేవుడిని మనము అంగీకరిస్తా ఉన్నాము. అదే ఆయన ఇదవట్లేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నా దేవాలయ చిత్తము నెరవేర్చి నాకు సంతోషకరం. ఇంకొక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు చూసుకుంటే అందులో ఉంటుంది, నీకు పైన నీ స్వభావం ఎలాగుంది, లోపల నీ స్వభావం ఎలాగుంది, నీ అంతరంగ స్వభావం ఎలాగుంది. ఒకసారి చదివిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 6. మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. చూడండి, ఎవరుకుందట? దేవుడికే ఆ గ్రంథం విప్పడానికి ఆయనకి అధికారం ఉన్నదనమాట. నీ లోపల నీ స్వభావం ఎలా ఉంది, పైన నీ స్వభావం ఏంది అంటే గ్రంథం పైన రాయబడి ఉందట, లోపల కూడా రాయబడింది. అంటే నీ పైన నీ స్వభావం ఎలా ఉంది, అంతరంగ స్వభావం ఎలా ఉన్నది అన్నది అక్కడ దేవాది దేవుడు నీకు తీర్పునిచ్చే సమయంలోనూ అక్కడ ఇవన్నీ కూడా బట్టబయలు అయిపోతాయి. ఇక్కడ మనం మంచిగా కనబడవచ్చు, ఇక్కడ మన వేషధారణ జీవితాలతో ఉండొచ్చు, ఇక్కడ మనము నటించవచ్చేమో కానీ దేవుని యొక్క సన్నిధిని నటించడానికి వీలు లేదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటాడు అక్కడ అనమాట, ఆ పుస్తకపు చెట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చి నాకు ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడో దేవుడితో. చూడండి, మనం అలా ఛాలెంజ్ చేయగలం. ఆ ప్రభువా, నన్ను ఒకసారి పరీక్షించండి, నన్ను పరిశీలించండి, నేను ఎలాగున్నాను నీ తెలుసుని ప్రభువా అని చెప్పి అనగలమా? మనము ఒకసారి పరీక్షించుకోవాలి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చి నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్మిలో ఉన్నది. నా పెదవుల మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటుని, యెహోవా నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా ఒడిమలో ఉంచుకొని నేను ఊరుకోవలేదు, నీ సత్యములో నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను అంటాడు. ఇక్కడ దేవాది దేవుడు అంటాడు, దేవాది దేవుని దగ్గర మరి ఇతను ఒప్పుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఎలా ఉంది, నీ అంతరంగ స్వభావం ఎలా ఉంది, నీ యొక్క బాహ్య స్వభావం ఎలా ఉంది అనేది కూడా దేవుడు పరిశీలన చేస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని అస్తమానం మనము అనుకుంటాం, దేవుడు మనల్ని చూస్తున్నాడా, దేవుడు మనల్ని
గమనిస్తున్నాడా? ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం, కానీ దేవాది దేవుడు ఆయన కనురెప్ప మూయట్లేదు. ఆయన మరి ఎల్లప్పుడూ కూడా నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీతో నాతో కూడా ఆయన పలకరించడానికి, మాట్లాడడానికి, మనతో కలిసి ఆనందించడానికి, మనతో కలిసి సంతోషించడానికి, మనతో కలిసి నడవడానికి, మనతో కలిసి జీవించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. మరి దావీదుకి వచ్చిన నిరీక్షణ మనకుందా? దావీదుకి ఉన్న ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ ఓర్పు మరి మనకున్నాయా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. మన కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. దేవుడు మనతో ఉన్నాడని ఎలిగి దేవుడు మనల్ని గమనిస్తున్నాడని ఎలిగి దేవునితో మనము కొద్ది నిమిషాలు గడుపుదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడులే నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడులే నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను పిలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము
నీతో నేను జీవించేదాను యేసయ్యా. ప్రభు సదాకాలం ప్రభు నీతో జీవించడానికి, నీతో కలిసి నడవడానికి, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నాయన, నీ కట్టడలను ప్రభు, నీ వాగ్దానాలను ప్రభు మేము చేయడానికి ప్రభు నీ కృపను అనుగ్రహించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు. పాపాలు ఊపిలో కూరుకుని మమ్మల్ని లేవనెత్తి ప్రభు, నీ ఎవరి రక్తంలో కడిగి శుద్ధీకరించినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు. నీ బిడ్డగా మలుచుకున్నందుకు ప్రభు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభు. నీ బలమైన సాక్షిగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాను ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు కలిసిన దీవించండి నాయన. ఏ ఆలోచనతో వచ్చారు ప్రభు మీకే తెలుసు నాయన. అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ప్రభు, పరిశీలించే దేవుడు నాయన. ఆలోచనలు మాకంటే ముందు మీకే తెలిసిన ప్రభు. వారి ఆలోచనలు స్థిరపరచండి, బలపరచండి నాయన. నిశ్చితమైతే తండ్రి సమస్తమును తండ్రి సానుకూలంగా జరిగించమని అడుగుతున్నాను. ఇప్పుడు నీ వాక్యం చెప్పుచున్న ప్రభు, నీ దీనదాసుని నాయన నీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభు. మాతో ఏం మాట్లాడినారో నాయన, ఈ దినం మాకు ఏ వాగ్దానం ఏమైనారో నాయన, మీరే దయచేసి మాట్లాడమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని తండ్రి, మా హృదయాలను నింపుకొని తండ్రి మేము వెళ్ళడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువునేసి కృతి పెరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ఒక బెడేస్తుందా? చలి ఫ్యాన్ ఆపేయండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే కొద్దిసేపు వాక్యం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకొని. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయం తండ్రి మేము మహిమపరచడానికి, తండ్రి మిమ్మల్ని కనపరచడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి ఇంతవరకు పాటల్లో అలాగే వాక్యం ద్వారా నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు తండ్రి ప్రభుత్వం తీసుకుంటూ ఉండగా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని సరిదిద్దుకున్న తండ్రి మీ యొక్క శరీరం రక్తం భుజించేలాగా వాక్యం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ విధమైన అడ్డంకులు లేకుండా తండ్రి కరెంట్ని వాతావరణం ఆధారంగా ఉంచుకోండి. సమస్తం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరే తండ్రి నాతోని అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేసి మీరే బలపరిచి మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో లాస్ట్ వీక్ మనం చూసాం, మనం ఏం మాట్లాడాం లాస్ట్ వీక్? దావీదు ఏం చేశాడు? దావీదు లెక్కించాడు, సెన్సస్ లెక్కించినప్పుడు చేసిన తప్పేం లేదు, కానీ చేసిన పని ఏమి క్రైమ్ కాదు, అదేం మిస్టేక్ కాదు, అదేమి హత్య చేయలేదు, ఎవరిని చంపలేదు. కానీ దేవునికి ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది దేవునికి. ఎంత కోపం వచ్చిందంటే 3 చాయిస్లు ఇచ్చారు దేవుడికి, వేరే చాయిస్ లేదు, ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. సో 70,000 మంది దగ్గర దగ్గర చనిపోయారంట. సో డేవిడ్ చేసిన మిస్టేక్ ఏంటి? లెక్కించాడు, బాగానే ఉంది, కానీ దేవుడు చెప్పలేదు లెక్కించమని. సెన్సస్ తీసుకున్నాడు, అది ఎవ్రీ ఇయర్ తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు. ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను బైబిల్లో. మోషే కానీ ఏ టైంలో దేవుడు చెప్తేనే మోషే తీసుకున్నారు, దేవుడు చెప్పకుండా ఏది చేయలేదు. కానీ దావీదుకి దేవుడు ఏం చెప్పలేదు లెక్కించమని. సో దేవుని మాటకి ఎగనెస్ట్గా దావీదు
చేశాడు. దేవుడు చెప్పకుండా చేశాడు. దేవుడు మనకు ఎగనిస్ట్గా కాదు, దేవుడు చెప్పకుండా దావీదు ఆ పని చేశాడు. అది దేవునికి ఇష్టం లేదు. అదొక ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటి? ఖచ్చితంగా సెన్సస్ తీసుకున్నప్పుడు, లెక్కించినప్పుడు దేవుడు కొన్ని ఆజ్ఞయించాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు ఆఫరింగ్ ఇవ్వాలని చెప్పేసి. అది కూడా దావీదు మర్చిపోయారు. మూడోది దావీదు ఎవరు లెక్కించారు? సైన్యాన్ని. అవసరం ఏంటి? ఎందుకంటే 400 మందితోనే అమాలేకీయుల్ని గెలిచారు. దేంతో? దేవుని సహాయంతో. మరి ఇక్కడ ఆ టైంలో ఎంతమంది ఉన్నారో లెక్కించవలసిన అవసరం లేదు. తన సైన్యం ఎంత బలమైందో లెక్కించవలసిన అవసరం కూడా లేదు. సైన్యం మీద డిపెండ్ అయ్యారు, కానీ దావీదు దేవుని శక్తి మీద డిపెండ్ అవ్వాలి. మర్చిపోయారు దేవుని శక్తిని మర్చిపోయి సైన్యంని నమ్ముకున్నాడు. సో 3 మిస్టేక్స్ చేయడం వల్ల, అన్నిటికంటే ప్రాముఖ్యమైన మిస్టేక్ ఏంటి? దేవుడు చెప్పకుండా చేయడం వల్ల పనిష్మెంట్ వచ్చింది దావీదుకి. సో దావీదు చేసిన తప్పని మనం చూసాం. దావీదు ఆ తప్పు చేసి ఏం చేశారో చూద్దాం ఒకసారి. బైబిల్ తీసినట్లయితే 2 సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయము, 2 Samuel chapter 24, 2 Samuel chapter 24, 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజులకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. సో ఎంతమందో లెక్కించి దావీదుకి లెక్క చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? కత్తి అంటే ఫైట్ చేసే వాళ్ళని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే 10th verse, జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా. ఏమైంది దావీదుకి? దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని అని చెప్పాడు దావీదు. సో ఆ పని లెక్కించి వెంటనే చెప్పగానే దావీదుకి అర్థమైంది, నేను చేసింది చాలా తప్పు అని అర్థమైంది. ఈ విషయం అక్కడ ముందు మనం చదివిన క్రానికల్స్ లాస్ట్ వీక్ నేను చెప్పిన, అది కూడా 2 Samuelలో కూడా ఏం జరిగిందో క్రానికల్స్లో కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే అక్కడ కొన్ని ఉండవు, ఎందుకంటే ఇది రాసింది ఇది వేరు. సో ఇక్కడ ఏమనుంది? అది తెలుసుకున్న వెంటనే దావీదు చాలా దుఃఖించి, చాలా బాధపడి, మనసులో చాలా దుఃఖం కలిగిందండి దావీదుకి. ఈ విషయం ఇక్కడ రాస్తుంది కానీ అక్కడ రాసలేదు. సో దావీదు ఆ విధంగా జరిగింది. దేవుడు చాయిస్ ఇచ్చారు. చాయిస్ ఇచ్చినప్పుడు పనిష్మెంట్ దావీదు తీసుకున్నారు. ఇందుకే దావీదు చేసిన తప్పు ఇది. ఇంకైనా తప్పులు చేశాడా దావీదు? తప్పులు చేశాడండి? ఈ తప్పు తెలుస్తుంది. చాలా మంది చనిపోయారు, 70,000 మంది చనిపోయారు ఒక్కసారిగానే. దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పారు, ఆయన ఆ విధంగానే బలి అర్పించకపోతే లెక్కించినప్పుడు ఖచ్చితంగా ఒక ఎపిడెమిక్, లేదంటే ఏంటంటే ఒక వ్యాధి కలుగు చేస్తానని చెప్పారు. అది కూడా వాక్యం చూపించాను. అలాగనే ఇలా చేశారు కాబట్టి దావీదుకి ఆ ఇజ్రాయెల్ ప్రజలకి వ్యాధి కలిగి చేసి చనిపోయారు. అందరూ చనిపోయారు 70,000 మంది. సో ఇంకేదైనా తప్పు చేశారా దావీదు? బెత్షెబా విషయంలో కూడా దావీదు తప్పు చేశారు. ఒకసారి చూద్దాం బైబిల్లో తీసినట్లయితే 2 సమూయేలు 11వ అధ్యాయం, 2 సమూయేలు 11వ అధ్యాయం 2 నుంచి చదవండి ఒకసారి. ఒకానొక దినమున స్నానం చేయక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఏమిట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాబు కుమార్తెయు హిత్తీయుడు ఉరియాకు భార్య అయిన బెత్షెబాని తెలియజేయగా. సో యూరియా భార్య అయిన బెత్షెబాని తెలుసుకున్నాడు దావీదు. మనసులో తప్పుడు ఆలోచన కలిగింది, చూశాడు, ఆలోచన తప్పైంది. సో ఆ విధంగా తప్పు చేయడం జరిగింది. ఆ విధంగా యూరియాని ఏం చేద్దాం అనుకున్నాడు దావీదు? చంపేద్దామని ప్లాన్ చేశాడు. మనసులో తప్పుడు ఆలోచన కలిగింది, యూరియాని చంపేద్దాం అనుకున్నాడు. ఎవరికి చెప్పాడు చంపని? ఎవరు? యోవాబు. ఇందాక మనం మాట్లాడాం కదా, లెక్కించమని చెప్పాడు కదా దావీదు. అతనే, వేరే అతను కాదు. సో ఈ పనులన్నీ ఎవరు చెప్తున్నాడు? దావీదు మధ్యలో ఉన్నాడు, యోవాబు అని ఉన్నాడు. మొన్న కూడా దేవుడు చెప్పకుండా లెక్కించమని చెప్పింది యోవాబుకే చెప్పాడు. పనిష్మెంట్ తీసుకొని అప్పటికి చెప్తున్నాడు దావీదుకి,
నువ్వు చేస్తున్న పని రాంగ్ అని చెప్పినా సరే పర్లేదని చెప్పి చేసేమన్నాడు. ఏది లెక్కించమని చెప్పాడు. ఇక్కడ కూడా యోవాబు చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, 14th verse చదవండి. 14th verse. ఉదయమున దావీదు ముందు పెట్టి అతను కొట్టబడి హతమవునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరమును రాయించి యూరియా చేత పంపించెను. యోవాబు పట్టణంలో ముట్టడి వేయించుండగా ధైర్యవంతులుండి స్థలమును గుర్తించి ఆ స్థలంలోకి ఉరియాను పంపాను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడగు ఉరియాను హతమాయెను. సో దావీదు అనుకున్నాడు చంపేద్దామని చెప్పేసి అనుకున్నాడు. అలాగనే ఏం చేశాడు దావీదు, యూరియాని చంపేశారు. తర్వాత కొంతమందిని దావీదు ఒక ఆఫీసర్స్ కొంతమంది కూడా చనిపోయారు. ఎంతమందిని లెక్కలేదు, కొంతమంది చనిపోయారు అని రాసింది. సమ్ అన్నారంటే కొంతమంది అయి ఉంటారు, ఒక 5 10 మంది అయి ఉంటారు. వాళ్ళతో పాటు ఎవరు చనిపోయారు, యూరియా చనిపోయారు. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ 2 తప్పుల్లో పెద్ద తప్పు ఏదండి? దావీదు చేసిన 2 మిస్టేక్స్ చెప్పాను. ఒకటి లెక్కించడం, రెండోది ఇలాగా ఇంకొకరి భార్య మీద తప్పుడు ఆలోచనతో చంపించడం భర్తని. ఈ 2 తప్పుల్లో దేవుని దృష్టిలో పెద్ద తప్పు ఏది? ఏది పెద్ద తప్పు అండి? ఏది? ఈరోజు చంపించడము పెద్ద తప్పు అన్నిటికంట. మీరేమంటారు? ఈరోజు చంపించడం పెద్ద తప్పు అంటారు. బ్రదర్ ఏమంటారు? ఏమంటారు మీరు? ఈ 2 తప్పుల్లో ఏది పెద్ద తప్పు? ఒక తప్పు చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను. తప్పుడు లెక్కించడం ఒకటి తప్పు చేసింది. ఇదేమో తప్పుడు ఆలోచనతో ఇంకొకరి భార్యని కొరకు భర్తని చంపించాడు. ఈ 2 తప్పుల్లో దేవుని దృష్టిలో ఏది పెద్ద తప్పు? ఎందుకు కాదు, ఈ 2 తప్పులు ఏది పెద్ద తప్పు చెప్పండి. దేవుని దృష్టిలో పెద్ద తప్పు ఏది? సో యూరియా విషయంలో చేయడమే పెద్ద తప్పు అంటారు మీరు. నువ్వేంటావు? లెక్కించడం పెద్ద తప్పు అని నమ్మంటున్నారు. మీరు యూరియా అంటారు. మీరు యూరియా లెక్కించడమే తప్పు. మీరేమంటారు? యూరియా చంపింది తప్పు అంటారు. సో ఈ విషయం చేయడం వల్ల దేవుని కోపం వచ్చిందా లేదా చూద్దాం. సో 27th 26 చదవండి. యూరియా భార్య హతమైన సంగతి విని భర్త కొరకు ఏడ్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. సో దావీదు చేసింది దేవునికి నచ్చలేదు. దావీదు చేసిన పని యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. సో ఆ విధంగా దేవుడికి మరి నచ్చలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తారు నార్మల్గా? దేవుడు ఏం చేస్తారు నార్మల్గా? శిక్ష. ఏ శిక్ష వస్తుందని ఏం చేస్తారు దేవుడు అంటే? ఎలా తెలియజేస్తారు శిక్షని? ఎవరో ఒకరిని పంపించి చెప్తారు. డైరెక్ట్ శిక్ష ఇచ్చారు, ఫస్ట్ శిక్ష వస్తుందని చెప్తారు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పే చేస్తారు. మొన్న కూడా ఆ రోజు కూడా లెక్కించినప్పుడు దావీదు ఎవరిని పంపించారు? గాద్ అనే ప్రాఫిట్ వచ్చి చేశారు. ఇక్కడ ఎవరు పంపించారు? నాతాను వస్తారు, వచ్చి చెప్తారు, బాబు నువ్వు చేసిన చాలా తప్పు, దేవుడికి అసలు నచ్చలేదు, దేవుడికి ఇష్టం లేదు, కాబట్టి దేవుడు నీకు ఈ విషయం చెప్పమని చెప్తున్నారని చెప్పేసి ఈ విధంగా చెప్తారు. 12:7 చదవండి. 7 నాతాను దావీదుని చూసి ఆ మనుషుడు నీవే, దేవుడు ఏం చెప్తున్నారు అనగా ఇశ్రాయేలు మీద
సౌలు కాదని రాజుగా దావీదుని దేవుడు ఏర్పరచుకున్నారు ఇశ్రాయేలు మీద. అలా చేశారు దేవుడు నీకు. సౌలు చేతిలో నుండి నేను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీకు కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీ చేతికి అప్పగించితిని. సో అన్ని నీకు ఇచ్చాను, నీకు కావాల్సింది నీకు ఇచ్చాను, నీకు అన్ని నీకు సమకూర్చి ఇచ్చాను, అన్ని చేశాను అంటున్నారు దేవుడా. ఇది చాలదని నువ్వు అనుకుని మరీ ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీకు సరిపోదని నువ్వు చెప్పుంటే నీకు ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండేవాడు నేను. నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. యూరియాని చంపించి అతని భార్యను నీకు భార్యనట్టుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఉరియా భార్యను నీకు భార్య అన్నట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుడిచ్చిన పనిష్మెంట్ అంటే నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. తర్వాత నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయించునని. సో 4 పనిష్మెంట్లు దేవుడు ఇచ్చారు అక్కడ దావీదు. కనుక ప్రాణం ఏం తీసారా? లేదు. తీయకుండా ఏం చేస్తున్నారు? జనరేషన్స్కి ఈ విధమైన నువ్వేదైతే సీక్రెట్గా చేసావో అదే బహిరంగంగా మోసం నీకు జరుగుతుంది. నువ్వు దాన్ని బట్టి నువ్వు బాధపడతావు అని దేవుడు చెప్పారు. తను ఏదైతే పాపం చేశాడో అదే పాపము జనరేషన్స్ జరుగుతుందని దేవుడు అక్కడ పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకు? నువ్వు చేసిన తప్పు, నువ్వు యూరియాని చంపిస్తావు, వాళ్ళ భార్యని ఆ విధంగా నువ్వు తీసుకోవడం తప్పు అని దేవుడు అక్కడ ఎంచి ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని వినగానే దావీదు ఏం చేశారంటే 13th verse, నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. అంటే అక్కడ దేవుడు ఏం చేశారు? పనిష్మెంట్స్ అన్ని ఇచ్చారు, కానీ ఏం చేశారు? చంపలేదు. దావీదుని చంపలేదు. ఇంకెవరైనా చంపారా? దేవుడు తను చేసిన తప్పును బట్టి చంపలేదు. చంపారా లేదా? లేదు. దావీదుని చంపారా? లేదు. ఇక్కడ చనిపోయింది ఎవరు? యూరియా. దావీదులో పనిచేస్తున్న దావీదు ఆఫీసర్లు కొంతమంది చనిపోయారు. చేసిన తప్పే కదా, పెద్ద తప్పే కదా, కానీ చనిపోయింది యూరియా ఒకరు, కొంతమంది. దావీదుని కూడా ఏం చేశారు? క్షమించేశారు. క్షమించి పనిష్మెంట్ ఇచ్చారు. చిన్నది 4 పనిష్మెంట్లు ఇచ్చారు. జనరేషన్స్ వస్తుందని చెప్పారు. ఇంకా కూడా పనిష్మెంట్ అయితే చూద్దాం. అప్పుడు ఏం చెప్తున్నారు దేవుడు? అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని. ఏ తప్పు చేసైతే యూరియా ఒక భార్యను తీసుకొచ్చి పాపము చేసి ఆమె గర్భవతి అయిందో ఆ పుట్టబోయే బాబు ఏమవుతాడని చెప్తున్నారు దేవుడు? నిశ్చయముగా చనిపోదునని చెప్పడం జరిగింది. సో అది పనిష్మెంట్ వచ్చింది. దావీదు రాలేదు, కానీ చేసిన పాపం వాళ్ళు వచ్చే ఆ యొక్క బేబీ ఏమయ్యారు? చనిపోతారని నిశ్చయంగా చెప్పారు. అదే కాకుండా ఇప్పటికే కాదు, జనరేషన్స్ నువ్వు చేసిన తప్పు నీకు ఖచ్చితంగా తిరిగి నీకు జరుగుతుంది, దాన్ని బట్టి నువ్వు బాధపడతావని చెప్పారు. ఆ విధంగా జరిగింది. సో చదవండి దాని కంటిన్యూషన్ 15th. యెహోవా ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డను పొందినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఆ విషయమై ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలను పడి ఉండి బిడ్డ కొడుకు దేవుని బతిమాలగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిన గాని అందరూ వచ్చి ఓదార్చినా పైకెత్తినా గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనం చేయకుండా నేల మీద పడి ఏడుస్తూ బాధపడుతూ దేవుని వేడుకుంటున్నాడు. చేసిన తప్పే నన్ను క్షమించండి అని. అయినా సరే ఏం జరిగింది? 7వ దినమున బిడ్డ చావగా
ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు ఆ మాటలు వెనుక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకోలేమో. అందరూ ఏమనుకున్నారు? బతుకున్నప్పుడు మేమందరం వెళ్ళి తినమని చెప్తే ఏమీ తినలేదు, అలా ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఇప్పుడు కనుక ఈ విషయం చెప్తే బిడ్డ చనిపోయాడని దావీదు ఏం చేసుకుంటాడని భయపడుతున్నారు. దావీదు ఏం చేసుకుంటాడని భయపడిపోతున్నారు. ఇంకా చనిపోతాడేమో, తనకు తానే చంపుకోనని అనుకుంటున్నారు. ఆ విషయం ఎలా తెలియజేయాలో అని భయపడుతున్నారు. ఆ తర్వాత దావీదు సేవకులు అతనితో చెప్పడం జరిగింది. అయితే దావీదు సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని సేవకులను అడగగా చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వస్త్రము ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి నొక్కి ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా. చూడండి ఏంటండి ఇది? తనేమో చనిపోతాడని తెలిసినప్పుడు మాత్రం ఏమీ తినలేదు. చనిపోయిన తర్వాత ఎవరైనా బాధపడతారా? బతుకున్నోడు బాధపడతారా? చనిపోయిన తర్వాత ఎక్కువ బాధపడతారు, ఇంకా తిండి మానేస్తారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తే వెంటనే విషయం తెలియగానే చక్కగా లేచి స్నానం చేసి ముళ్ళు తల దూకొని, అంటే ఇక్కడ కూడా ఇంగ్లీష్లో ఏమైనా కోమింగ్, తల మంచిగా దూకొని చర్చికి వెళ్ళి ప్రార్థించుకొని ఇంటికి వచ్చి నా భోజనం పెట్టడం చెప్పి తగ్గ తింటున్నాడు. ఏంటది ఇక్కడ? ఏం కనిపిస్తుందండి అక్కడ? ఏం కనిపిస్తుంది అక్కడ? ఏం కనిపిస్తుంది దావీదులో? ఏం గమనించారు దావీదులో? చెప్పారు. సో ఏమి అక్కడ దావీదులో మనం ఏం చూస్తున్నాం? చేసిన మిస్టేక్ని, దేవుని యొక్క పనిష్మెంట్ని అంగీకరించుట కనిపిస్తుంది. తృణీకరించలేదు, ఇంకా బాధపడిపోలేదు. ఏంటి నాకు ఇలా చేస్తావు, నేను తప్పును ఒప్పుకున్నాను కదా, అయినా సరే నేను పనిష్మెంట్ ఇస్తా అనలేదు దావీదు. చనిపోయారా? సరే ఇంక దేవుడు చెప్పారు, ఇంక జరుగుతుంది, మనమేం చేయాలో అని చెప్పేసి చేసిన తప్పుని అంగీకరించాడు. దేవుని అడిగాడు, కానీ దేవుడు పనిష్మెంట్ ఇవ్వకుండా వదలలేదు. చేసిన తప్పుకి ఒక ప్రాణాన్ని తీసేశాడు. దావీదు చేసిన యూరియా తీసిన ప్రాణాన్ని కొంతమంది అఫీషియల్స్ చనిపోయారు. దావీదు చేసిన పనికి పనిష్మెంట్ ఖచ్చితంగా వచ్చింది. దావీదు చనిపోలేదు, కానీ తాను చేసిన తప్పుకి వచ్చిన ఫలితం కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత దావీదు అనుకున్నాడు, ఇంక నేను ఏడిచినా ఉపయోగం లేదు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనిష్మెంట్, నేను చేసిన తప్పుని అంగీకరించాడు దావీదు. తప్పు చేశాను, దాని ఫలితం పనిష్మెంట్ రావాలి, దేవుడు ఇచ్చారు. అందుకనే ముందేమో దేవుడు మాట్లాడేమో అని చెప్పిస్తే దావీదు ప్రార్థించాడు, తినకుండా ఏడ్చాడు, మోకరించాడు. కానీ దేవుడు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా జరగాల్సిందే అని దేవుని యొక్క పనిష్మెంట్ ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు దావీదు. అప్పటి నుంచి చక్కగా తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, స్నానం చేసి బట్టలు మార్చుకొని మామూలుగానే ఉన్నాడు. అందరూ ఏమనుకున్నారు? ఈ విషయం తెలిస్తే ఇంకా కుమిలిపోతాడేమో, తనకు తానే చంపుకుంటాడేమో అనుకున్నాడు దావీదు పక్క నుంచి చెప్పవలసిన వాడు చాలా. కానీ అలా జరగలేదు, ఆపోజిట్ జరిగింది. సో అక్కడ మనుషులందరూ ఒకలా ఉంటే దావీదు బిహేవియర్, ఆలోచన ఒకలా ఉంది. అంటే కంప్లీట్గా ట్రూ, అంటే నిజమైన ఏంటిది పశ్చాత్తాపం కనిపిస్తుంది దావీదులో. అది నిజమైన పశ్చాత్తాపం. మన పశ్చాత్తాపం ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగోలేదనుకోండి, పశ్చాత్తాపడతాం. బాగుపడితే బాగుంటుంది, బాగుపడిపోతే ఈ పశ్చాత్తాపం అంతా నాటకం అనమాట. దేవుడు ఏం చేయలేదు, ఇంకేం చేశాడు దేవుడు అని చెప్పేసి వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. వేరే దేవుడిని వదిలేస్తారు కూడా కొంతమంది. అవునా కదా? జరిగేది అదే. ఎగ్జామ్ పాస్ అవుతాడని నువ్వు ఎగ్జామ్ రాయకముందు ఉంటుంది ప్రార్థన, చదివేటప్పుడు ఉంటుంది ప్రార్థన, విశ్వాసం. దేవుడిని అలాగని పాస్ చేయాలి, నేను రాత్రి పగలు. ఎగ్జామ్ ముందు ప్రేయర్ కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ప్రేయర్ ఉండదు. గమనించండి, ఎగ్జామ్ ముందు అందరినీ ప్రార్థన చేయమంటారు, పాస్టర్కి డబ్బులు ఇస్తారు, ప్రేయర్ చేయమంటారు, అందరితో ఫోన్లు ప్రార్థనలు, ఎక్కడెక్కడికో ఫోన్లు ప్రార్థనలు, చర్చిలో ప్రార్థనలు, ఉపవాసాలు, రాత్రుల్లో ప్రార్థనలు ఉంటాయి. ఎప్పుడు ఎగ్జామ్ రాసే ముందు. రిజల్ట్ వస్తే చెప్తారు గొప్పగా, దేవుడు నాకు ఎలా చేశాడు, అలా చేశాడు, నేను ప్రార్థన చేయడం వల్ల జరిగింది. ఫెయిల్ అయిపోతే ఎగ్జామ్, దేవుడు అస్సలు మంచివాడు కాదు, ఎంత ప్రార్థన చేసినా సరే ఏం చేయలేదు నాకు, ఏం దేవుడు, నేను నమ్మని దేవుని చేసి వదిలిసిపడేస్తాను. అంటే ఫలితం వస్తేనే మనం చేసింది
చెప్పుకుంటాం. ఫలితం రాకపోతే అదంతా మంచిది కాదు, దేవుడే మంచోడు కాదు, అసలు దేవుడే కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం చెప్పినా చెప్తారు చాలామంది. నాకు చెప్పిన నమ్మకపోతే ఏం లేదురా, దేవుడు లేరా, ఫెయిల్ అయిపోయినాను, ఏం దేవుడు అన్నీ చేసినా సరే ఫెయిల్ అయ్యి, అలాగే అంటారు విశ్వాసం ఈరోజు చాలామంది. దావీదు కంప్లీట్గా ఆపోజిట్. అక్కడ చనిపోయిన తర్వాత కూడా ముందు పడిన బాధ చనిపోయిన తర్వాత పడలేదు, వెంటనే లేచాడంట, స్నానం చేశాడంట, చక్కగా తలదూకున్నాడంట, చర్చికి వెళ్ళి దేవునికి స్తుతించాడు కూడా. అది మర్చిపోకండి, దేవుని వదిలేదు, మళ్ళీ దేవునికి స్తుతించి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం, ఎంతవరకు భోజనం చేయలే, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే భోజనం చేశాడు. అంటే ట్రూ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపము, దేవుని యొక్క అంగీకారణ, దేవుని అంటే ఇష్టము, దేవుని మాటకు విలువ, దేవుని శక్తికి విలువ, అంత రెస్పెక్ట్ ఇచ్చాడు దావీదు. దేవుని విడిచిపెట్టలేదు, ఇంకా దేవుని అంగీకరించాడు, దేవుని పనిష్మెంట్ అంగీకరించాడు. అందుకే దేవుడు దావీదు అంటే చాలా ఇష్టం. మన హృదయానుసారం ఊరికే అనలేదు దేవుడు, దావీదు నా హృదయానుసారం ఊరికే అనలేదు, ఇలాంటి పనులు బట్టి అన్నారు. సో దావీదు మళ్ళీ నార్మల్ అయిపోయాడు. చనిపోయింది ఎంతమంది? అతని కుమారుడు యూరియా, కొంతమంది. సో మళ్ళీ ఇంకోసారి అడుగుతున్న ప్రశ్న, ఈ తప్పు పెద్దదా? 70,000 మంది దేవుడు కనికరించకుండా ఒకేసారి చంపేసిన విధానం బట్టి ఆ లెక్కించడం తప్ప? చెప్పండి. ఇక్కడ దావీదుని క్షమించారు, చేసిన తప్పుకి కుమారుని తీసేశారు, తర్వాత ఇంకో కుమారుడు పుట్టాడు. ఎవరో కుమారుడు? ఎవరండి? ఎవరు? సొలొమోనా? అదే దమ్ము చెప్పారని చెప్పేస్తున్నారా? ఫస్ట్ కుమారుడు దేవుడు చంపేశారు. ఆ తర్వాత తన భార్యగానే ఉన్నారు బీర్షెబాకి ఇంకో రెండో కుమారుడు పుట్టాడు. ఎవరో కుమారుడు? సొలొమోనే. అంటే క్లారిటీ లేదు ఇంకా, సొలొమోనే పుట్టారు. అది తెలుసుకుందామనే. అంటే మీరు నిజంగా అన్నారు లేదంటే ఎవరో పక్కన అన్నారు తెలుసుకుందాం అన్నారు. సొలొమోనే. సో దావీదు బెర్షెబాతో తప్పు చేసినప్పుడు పుట్టిన మొదటి కుమారుని దేవుడు పనిష్మెంట్ కింద చంపేశారు. ఆ తర్వాత బెర్షెబాతోనే రెండో కుమారుడు పుట్టారు. రెండో కుమారుడు ఎవరో కాదు, సొలొమోన్, ద గ్రేట్ కింగ్, జ్ఞానవంతుడు, దేవుడు ఇష్టమైన వ్యక్తి సొలొమోన్ దేవుడు బహుకరించారు. సో పనిష్మెంట్ అందరితో అయిపోయింది, ఓవర్. ఆ కుమారుని చంపేశారు. చేసిన తప్పు మళ్ళీ నీ కుటుంబంలో ఫ్యూచర్లో కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ పనిష్మెంట్ జనరేషన్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, ఇప్పుడు ఏది పెద్ద తప్పు అంటారు? యూరియా సంగతిలో తప్ప, దావీదు చేసిన పెద్ద తప్ప, లేదంటే ఆ సెన్సస్ తీయడం తప్ప? ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఎంతమంది? యూరియా ఒకడే, దావీదు ఒక 5-6 వాళ్ళు ఆ పని చేసిన వాళ్ళు. ఆ పనిష్మెంట్ కుమారుడికి వచ్చింది. సో చనిపోయింది మ్యాక్సిమం ఒక 7-8 చనిపోయారంటే. అక్కడ ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది దేవుడు కనికరించకుండా చంపేశారు ఒకేసారి. అదే కాకుండా ఇంకా చంపుతుంటే దేవుడు కనికరించారు. సర్లే, అప్పటికి ఇంకా ఏడుస్తున్నాడు దావీదు, కనికరించి క్షమించాను, తను చేసిన తప్పును తెలుసుకొని నేనే తప్పు చేస్తానని క్షమించమని ఏడుస్తుంటే వదిలేశారు దేవుడు. సో 70,000 మంది చనిపోయారు. దేవుని దృష్టిలో యూరియా కంటే ఆ లెక్కించడంలోనే పెద్ద తప్పుగా ఎంచారు దేవుడు. ఇక్కడ ఏంటి, ఒకడిని మర్డర్ చేసాడు దావీదు, అయినా సరే అదే పెద్ద తప్పుగా ఎంచారు. 70,000 మంది చనిపోయారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఇప్పుడు కూడా మనం చూద్దాం, 70,000 మంది చనిపోయారు ఒకేసారి. సో అది దేవుని దృష్టిలో పెద్ద తప్పు. దేవుని దృష్టిలో అంటే ఏంటి? ఆ పని ఏంటి? దేవుడు చెప్పిన పని. ఇదేంటి? దేవుడు ఏం చెప్పలేదు, తన సొంత ఆలోచన, సొంత తప్పు. దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? దావీదుకు వచ్చిన సొంత ఆలోచన, అంటే రాంగ్ థాట్ వల్ల బెర్షెబాను చూసి ఇష్టపడ్డాడు. కానీ అక్కడ చేసిన తప్పు ఏంటి? దేవుడు చెప్పింది వినలేదు. సో దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఆయన చెప్పిన మాట వినేదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దేవుడు. ఆయన చెప్పిన మాట వినకపోతే అదే ఎక్కువ పాపం. మనం చేస్తున్న, ఇప్పుడు బైక్ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాం, లేదంటే ఇంకేదైనా ఎక్కువ, దానికంటే పెద్ద పాపం ఏంటో తెలుసా? దేవుని చెప్పింది వినకపోవడం.
ఏంటంటే అలాగంటారంటే మరి దావీదుకి దేవుడు చెప్పకుండా చేశాడు. దేవుడు చెప్పలేదు, దావీదు చేశాడు. దేవుడు చెప్పిందే చేయాలి. లెక్కించినప్పుడు నువ్వు ఆఫరింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు 70,000 మంది చనిపోయింది, దేని కొరకు చనిపోయారు? ఆఫరింగ్ ఇవ్వలేదు కాబట్టి. ఎందుకంటే మీకు నెంబర్స్లో చూపించాను సంఖ్యాగణం. లెక్కించినప్పుడు దేవునికి సాక్రిఫైస్ చేయాలి, చేయకపోతే ఇలాగా చనిపోతారు, తెగులు వచ్చి చనిపోతారని అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పారు. సో 70,000 మంది చనిపోవడానికి కారణం ఏంటి? లెక్కించినప్పుడు ఆఫరింగ్ వాళ్ళు ఇవ్వలేదు, అది కారణం. మీకు క్లియర్గా ఉంది కదా, బైబిల్లో చూపించాను కూడా, క్లియర్గా ఉంది. సో దేవుడు చెప్పింది చేయకపోవడం పెద్ద తప్పు, అన్నిటికంటే పెద్ద పాపం అది. ఇది కూడా తప్పే, బెర్షెబాకి విషయంలో చేయడం కూడా తప్పే. దాని పనిష్మెంట్ కూడా దేవుడు ఇచ్చారు, ఊరికి వదిలేదు. దావీదు బాధ పెట్టారు, ఏడిపించారు, కష్టపెట్టారు, కుమారుని చంపేశారు, శాపాన్ని జనరేషన్స్కి ఇచ్చారు, వదిలేదు దావీదు దేవుడు వదిలేదు. కానీ అక్కడేం చేశారు? స్పాట్ 70,000 మంది చనిపోయారు. సో ఆయన మాటకి దేవుడు ఎక్కువ విలువిస్తారు. ఆయన చెప్పింది చేయకపోతే దేవుని కోపం ఎక్కువ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా మీకు? మనం అనుకుంటాం మనం ఏదో దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి మనం తప్పు చేయట్లేదు కదా, లేదంటే నేను చేస్తుంది తప్పు కాదు కదా అనుకుంటాం. కానీ దేవుడు చెప్పింది చేయకపోతేనే పెద్ద పాపము దేవుని దృష్టిలో. ఏం చెప్పారండి దేవుడు మనకి? యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఉపమానాలు చెప్పారు, చాలా చెప్పారా లేదు? ఇప్పుడు మోషేకి చాలా ఆజ్ఞలు ఇచ్చారు, అలాగే మనకి యేసుక్రీస్తు చాలా ఉపమానాలు చెప్పారు, ఇలా చేయమని అలా చేయమని. దేని గురించి ఉన్న ఉపమానాలు అన్నీ కూడా? ఉపమానాలు దేని గురించి ఉన్నాయి? కొన్ని ఉపమానాలు చెప్పండి ఏదన్నా. కొన్ని ఉపమానాలు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు. ఇప్పుడు పాయింట్ ఏంటి? దేవుడు చెప్పిందే దేవునికి చేయాలని కోరుకుంటారు. ఆయన చెప్పింది కాకుండా వేరే ఏం చేసినా దేవునికి అంతకంటే పెద్ద పాపము లేదు, అదే పెద్ద పాపము. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు దావీదు చేయలేదు కాబట్టి అదే పెద్ద తప్పుగా ఎంచి ఎక్కువ మంది చనిపోయారు, అదే పెద్ద పాపం దేవుని దృష్టిలో, యూరియా విషయంలో కాకుండా. సో అలాగనే మరి దేవుడు చెప్పింది ఏంటి మనకి? యేసుక్రీస్తు ఏం చెప్తారు అది మన న్యూ టెస్టిమెంట్లో మనం ఫాలో అవ్వాలి. సో యేసుక్రీస్తు చాలా చెప్పారు మనకి, చాలా ఉపమానాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఏంటో కొన్ని ఉపమానాలు చెప్పండి నాకు. యేసుక్రీస్తు చెప్పింది తప్పిపోయిన కుమారుడు, అదొక ఉపమానమే కదా. నాకు ఆస్తి కావాలని చెప్పేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ అన్ని పోగొట్టుకుని మళ్ళీ వచ్చాడు. ఉపమానంలో ఏం తెలుస్తుంది మనకి? ఈ విధంగా ఉంటుంది పరలోక రాజ్యం మీద. ఉపమానంగా మనం చెప్పారు. ఏంటో ఉపమానం? తప్పిపోయినా సరే మళ్ళీ తిరిగి రావడం, అంటే రక్షింపబడుట, రక్షించాలి, రక్షింపబడుట. ఇంకా ఉపమానాలు, ఆ చెట్టు ఫలములు కాస్తుంది, వచ్చే సంవత్సరం కనుక మళ్ళీ ఫలించకపోతే నరికేస్తాను, అంటే ఫలించాలి, రక్షణ, అభివృద్ధి చెందాలి, ఫలించాలి దేవునిలో, దేవుని కొరకు. ఇంకా 10 కన్యలు ఏంటది? అన్నీ సిద్ధపాటు చేసుకోవాలి, నూనెని అన్నీ ఉంచుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు వస్తారో తెలీదు. సో ఈ దేవుడు చెప్పిన ఉపమానాలన్నీ దేనికి సాదృశ్యం ఉన్నాయి, దేనికి సంబంధించి ఉన్నాయి? ఆయన వచ్చే సమయానికి నువ్వు ఫలించాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అనే ఉపమానాలు ఎక్కువ కనిపి. అన్నీ అయ్యే, ఎక్కువ కాదు, అయ్యే. జకర్యాస్ కూడా ఏం చెప్పారు? ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు, దేనివల్ల? తనకు అన్ని వదిలేశాడు, దేవుణ్ణి అంగీకరించాడు, చేసిన తప్పుని తెలుసుకున్నాడు. పోనీ సిలువు పైన దొంగ చూసినా ఏం చెప్పారు? ఎంతకాలం తప్పు చేస్తావు, నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు. అందుకని సో ఎన్ని ఉపమానాలు బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినవన్నీ మీరు చదవండి, చూసుకోండి, ఒకటే కనిపిస్తుంది. నేను వచ్చే టైంకి సిద్ధపాటు కలిగి ఉండాలి, నువ్వు దేవుడిలో ఫలించాలి, దేవుని కొరకు నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టాలి అనే ఉపమానమే కనిపిస్తుంది. దేవుడు స్వస్థతలు చేశారు బైబిల్లో. దేన్ని బట్టి చేశారు? పాపాలన్నీ విడిచిపెట్టి నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత కలిగింది అంటారు. సో విశ్వాసం కనిపిస్తుంది, పాపం నుంచి విడుదల పొందుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నారు, విశ్వాసం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నారు. దేవుడు చెప్పింది నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, నేను వచ్చే పర్యాంతరం ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు చెప్పారు ఈ ఉపమానాలన్నింటిలో. చివరిగా యేసుక్రీస్తు వెళ్ళిపోయే ముందు శిష్యులకి ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని దేవుడు చెప్పారు మనం చేయమని. ఆ తర్వాత దానికి ఉపమానం చాలా చెప్పారు. ఈ మధ్యలో మొలకలు వస్తుంటే
కోత విస్తారంగా ఉంది కానీ కోసేవాళ్ళు పని వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎన్ని దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ ఎన్ని మనకు చెప్పారు చేయమని, స్వయంగా చెప్పారు. నువ్వు వెళ్ళి లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అందరినీ పాపం నుంచి విడుదల వచ్చేలాగా చేయండి. అప్పుడు అందరూ అపోస్తులు వచ్చారు, తర్వాత యేసుక్రీస్తు అందరూ చేశారు లేదా? చేశారు, అన్నీ సువార్త ప్రకటించారు, అన్నీ చేశారు. సో దేవుడు చెప్పారు ఈ మాట, మనం చేయాలో లేదా? చేయకపోతే దేవుని దృష్టిలో ఏంటది? పెద్ద పాపమే. ఆయన చెప్పి మనం చేస్తున్న తప్పులు ఇవన్నీ కాదు, దానికంటే పెద్ద తప్పు ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మాటలు చేయకపోవడమే. దానికి ఎగ్జాంపుల్ దావీదు విషయమే. దావీదు తప్పులు చేశాడు, దేవుడు చెప్పిన మాట చేయలేదు, కానీ దేవుని దృష్టిలో చెప్పిన మాట చేయకపోవడమే పెద్ద తప్పుగా దేవుడు ఎంచుతున్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ఎన్ని ఉపమానాల ద్వారా అనేక విషయాలు తెలియజేశారు, చెప్పారు. చివరిగా సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఇలా చెప్పడమే కాదు, రకరకాల సువార్తలు ఉంటాయి. పాటలు పాడడం సువార్తే, దేవుని గురించి అయినా షేర్ చేసుకోవడం సువార్తే, మన లైఫే సువార్త. మనం ఏం చెప్పకపోయినా మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం, మనం ఇంకోళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళు చేసే మంచితనం కూడా సువార్తే. ఆయన చూడండి, దేవుని నమ్ముకున్నాడు, ఎంత మంచుకున్నాడో, మనం కూడా అలా ఉంటాం, దేవుని నమ్ముకుంటాను అనుకో, అది సువార్తే. మనం మాట్లాడే వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు, వాక్యం బోధిస్తేనే సువార్తకి అనవలసిన అవసరం లేదు. మనం మంచిగా ఉండే విధానమే, మనం మాట్లాడే మంచి మాటలే, మంచి ఆలోచనలే, మంచి థాట్సే, ఇంకొకరు మంచి చేద్దామని అనుకునే విధానమే సువార్త. ఎందుకంటే ఈయన దేవుని నమ్ముకున్న బిడ్డ చూడండి ఎంత మంచిగా ఉన్నాడో, మనకు మంచి చేశాడు, మనకు హాని చేయలేదు, మనల్ని మోసం చేయలేదు. కాబట్టి మనం కూడా అలాగే ఉంటామేమో దేవుని నమ్ముకుంటే అని మారే అవకాశం ఉంది. అది కూడా సువార్తే, గుర్తుపెట్టుకోండి. నాకు మాట్లాడడం రాదు, నాకు బైబిల్ చదవడం రాదు, నేను ప్రార్థన చేయడం రాదు, నాకు వెళ్ళడానికి డబ్బులు లేదు, ఇవన్నీ కాదండి. ఎన్ని సాగులు మనం పెట్టుకునే సాగులు. మనం ఏంటంటే అన్ని దేవుళ్ళ నుంచి ఏదో ఒక వంక పెట్టుకోవడానికే సాగులు. అది కూడా చూపిస్తాను బైబిల్లో. వంకలు పెట్టుకునే ఆలోచన దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు నాకు బైబిల్ చదవడం రాదు, నాకు గిఫ్ట్ కాదంటే నీకు వేరే గిఫ్ట్లు ఇచ్చారు దేవుడు. ఏ గిఫ్ట్ లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పాను కదా, మనం మంచిగా ఉండే విధానమే సువార్త, అంతే. ఇంకోళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాం, ఇంకోళ్ళు ఎవరో గమనిస్తారు పక్క నుంచి, చూడండి అంత మంచిగా ఉన్నాడు, ఎవరో ఆయన, ఎవరో పలానా దేవుని నమ్ముకున్నాను, అయితే దేవుని నమ్ముకుంటే అలా ఉంటామేమో అనుకుంటారు, మారుతారు. మనం చాలామంది గమనిస్తారు, మనం మాట్లాడే విధానము, మనం మన మనసులో కూడా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. హాని కలిగించే ఆలోచనలు, బయటికి మాత్రం చాలా మంచిగా ఉంటాం, లోపల మాత్రం బాధ కలిగి, లేదంటే వాళ్ళని ఏదైనా చూద్దాం, నెగిటివ్ ఎంచుదాం, తప్పు ఎంచుదాం అనే ఆలోచన కూడా ఉంటారు మైండ్లో. దేవునికి ఏం తెలుసు? మనకు తెలియకపోవచ్చు. దేవునికి ఏం తెలుసు? మనం ఆడకముందే మన మైండ్లో ఏముందో దేవునికి తెలుసు. మరి దేవునికి తప్పించుకోలేం కదా. సో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పింది చేయాలి, సువార్త ప్రకటించుకున్నారు అంటే మనం అది చేయకపోవడం పెద్ద పాపం దేవుని దృష్టిలో. ఇప్పుడు ఆ విషయమే మనం తెలియజేద్దామని ఈ వాక్యంలో. దేవుని చెప్పిన పని చేయకపోవడమే పెద్ద పాపము అన్నిటికంటే. మిగతా పాపాలు కూడా పనిష్మెంట్ వస్తుంది, అది వదిలేరు దేవుడు, దావీదుకి ఇచ్చారు కదా. కానీ అన్నిటికంటే పెద్ద పాపము దేవుని చెప్పింది చేయకపోవడమే పెద్ద పాపము దేవుని దృష్టిలో. మనకేం చెప్పారు? నాకేం చెప్పలేదండి దేవుడు అనొద్దండి అన్నమాట. నాకు దేవుడు దావీదు చెప్పారు కానీ నాకేం చెప్పలేదు దేవుడు. నాకేం చెప్తే నేను చేస్తాను, చెప్పకుండా నేనేం చేస్తాను. ఇలా డైలాగులు పనికిరావు, ఇలాంటి సాగులు పనికిరావు. ఏం చెప్పలేదంటే బైబిల్ చదువు చెప్తారు దేవుడు. బైబిల్ చదవాలి మనం, ఎందుకంటే నమ్ముకున్నాం కదా, కూర్చున్నాం కదా చర్చిలో. ఏం చెప్పారంటే యేసుక్రీస్తు చెప్పారు, అయ్యి మన దేవుడు చెప్పింది. ఉపమానాలే దేవుడు చెప్పింది చేయమని, ఈ విధంగా ఉండమని చెప్పారు, ఆయన్ని ఉండమని చెప్పారు. అవన్నీ కూడా దేవుడు చెప్పింది. దేవుడు చెప్పింది చేయకపోవడం పాపము. ఆ విషయం మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సాగులు చెప్పాడు. ఇప్పుడు సువార్త ప్రకటించమని నాకు చదవడం రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఎన్ని సాగులు. సౌలు కూడా ఏం చేశారండి? తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు సౌలు? దావీదు ఏ విధంగా దేవుని మొరపెట్టి ప్రార్థించి నేను తప్పు చేస్తానని వేడుకున్నాడు, అదే ప్రార్థన సౌలు కూడా చేశారు. ఏ విషయంలో? సేమ్ ప్రార్థన, నేను తప్పు చేశాను అని సౌలు కూడా చేశారు. కానీ సౌలు దేవుడు క్షమించలేదు, సౌలుకి పనిష్మెంట్ ఇచ్చారు. ఆ చేసిన తప్పు వల్లే సౌలు బాధపడ్డాడు. ఏంట దేని గురించి? ఏ తప్పు చేశాడు సౌలు? యుద్ధం చేసి
యుద్ధం చేసి దేవుడు ఏం చెప్పారు యుద్ధంలో? అవన్నీ నాశనం చేయమని. మొత్తం నాశనం చేసేయమంటే సౌలు ఏం చేశాడు? అన్ని తెచ్చి ఇంకేమంటున్నాడు దాని సాగు? నీ కొరకేగా తెచ్చాను, దేవుని కొరకే కదా అంటున్నాడు. తప్పు చేసి ఒకసారి చూద్దాం చివరికి అది. ఒకటో సమయాలు 15 వచ్చాయి. 1 సమయాలు 15 ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే రెండో 3 చదవండి. 1 సమయాలు 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. ఏమంటున్నారు? ఫస్ట్ మాట కనికరించొద్దు అని చెప్తున్నారు దేవుడు సౌలుకి. ఏ కనికరం వద్దు నీకు, కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. అమాలేకీయులను హతం చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి పురుషుల్ని, స్త్రీల్ని, బాలుల్ని పసిపిల్లల్ని, బాలుల్ని, ఎద్దులనేమి గొర్రెలనేమి ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటెలను గాడిదలనేమి ఒంటెలను, గాడిదల్ని అన్నిటిని అన్నిటినీ హతము చేసి కలిగినదంతే పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. కంప్లీట్ గా నాశనం చేయమని చెప్పారు సౌలుకి. సౌలు ఏం చేశాడు? అన్ని ఆ పని చేయకుండా 19th verse చదవండి. 19th కాదు 15 చదవండి. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు యెహోవా బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచివన్నీ ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేస్తున్నామనగా దేవుడు ఏం చెప్పారు? మంచివన్నీ ఉంచి మిగిలిన చంపిమని చెప్పారు దేవుడు. కనికరం లేకుండా అన్ని చంపిమని చెప్పారు దేవుడు. మనోడు ఏమంటున్నాడు? సౌలు మంచివన్నీ ఉంచాను, దేని కొరకు? దేవునికి ఇవ్వడానికి ఉంచు. ఎందుకు దేవుడు చెప్పించి చేయకుండా తిన్నవని చేయడం అంటే? మంచివన్నీ ఉంచు, మిగతావన్నీ చంపేది దేవుడు చెప్పలేదు. కనికరం లేకుండా అందరినీ చంపే పరిస్థితి వాళ్ళని కూడా చంపేయమన్నారు దేవుడు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? సౌలు మంచివన్నీ ఉంచాను దేవుని కొరకే అని చెప్తున్నారు. అది దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. దేవునికి కోపం వచ్చింది. అప్పుడు 19th verse చదవంటే 19. నువ్వు ఎందుకు చేత వినలేదు? దోపుడు మీద అప్పుడు దేవుడు ఎవరిని పంపించారు? నువ్వు తప్పు చేసావని చెప్పడానికి ఎవరిని పంపించారండి? సౌలు దగ్గరికి సమూయేలుని పంపించారు. దేవుడు ఎప్పుడు తప్పు చేసినట్టు ఎవరో అని పంపిస్తారు చెప్పడానికి. సమూయేలు వచ్చి ఇలా అంటున్నారు. 19th verse. నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక నువ్వు దేవుడు చెప్పిన మాట వినకుండా నీ సొంత ఆలోచనతో ఆయన దృష్టికి ఎందుకు కీడు చేసావు అని చెప్పుతుంటే సౌలు ఏమంటున్నారు? అందుకు సౌలు ఏమంటున్నారు? సౌలు చేసిన తప్పు ఒప్పుకోలే, ఆ మాట నువ్వు అసలు అనొద్దు అంటున్నాడు సమూయేలుని. నేను యెహోవా మాట విని మార్గమునే వెళ్ళాను, అగాగును తీసుకొని వచ్చాను, అమాలేకులను చంపేశాను. అయితే దేవునికి బలర్పించుటకే జనులు వాళ్ళందరూ సంతోషంగా ఉండుటకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమూయేలుతో చెప్పాడు. దేవుడు అలా చెప్పారా? కనికరం లేకుండా అందరినీ చంపేయమంటే నేను అలా అనక ఆ మాట అనుకుంటున్నాడు సమూయేలు. నువ్వు ఆ మాట అనక అసలు. నేను అన్ని చంపేశాను, ఈ రాజుని తెచ్చాను, అన్ని చంపేశాం, మంచి గొర్రెలు తెచ్చాం. ఎందుకు? దేవుని కొరకే కదా. సాగులు దేవునికి ఇష్టం ఉండవు. దేవుడు చెప్పిందే చేయాలంతే. దేవుడు చెప్పింది చేయకుండా ఏదో వంకలు పెట్టుకుంటూ మనుషుల కొరకే చేశాను, మనుషులు బాధపడతారని చంపలేదు గొర్రెల్ని, నీ కొరకే ఇద్దామని నేను అగాగని చంపలేదు రాజుని. అన్నీ పనికిరా ఉంటాయి దేవునికి. అప్పుడు 22 ఏమన్నా చదవండి. అందుకు సమూయేలు ఆజ్ఞని గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన దేని బట్టి సంతోషిస్తారండి దేవుడు? ఆయన ఆజ్ఞని గైకొనుట వల్లనే. దావీదు కూడా చేసిన తప్పదే. ఆయన ఆజ్ఞని గైకొనకపోవడం వల్లే దేవుని కోపం వచ్చింది. సౌలు చేసిన తప్పదే, ఆయన ఆజ్ఞని గైకొనకపోవడం వల్లే తప్పు వచ్చింది. కానీ అక్కడ దావీదు తప్పును ఒప్పుకొని ఏడ్చాడు. నేనే తప్పు చేస్తాను, నన్ను క్షమించమని ఏడ్చాడు. దేవుడు క్షమించారు, కానీ సౌలు క్షమించలేదు. కారణం ఏంటి? తప్పుని ఎవరి మీద నెట్టేస్తున్నాడు? దేవుని మీద నెట్టేస్తున్నాడు. ఇంకెవరి మీద నెట్టేస్తున్నాడు? ఆ ప్రజల మీద నెట్టేస్తున్నాడు. చూడండి, ఆ ప్రజల మీద కూడా ఏం నెట్టేసాడు చూడండి.
24 చదవండి. సౌలు సౌలు జనులకు జడిసి చూడండి ఏమంటాడు, ఎవరికి జడిసి అంట? జనులకు జనులకు జడిసి వారి మాట వినినందున జనుల మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను యెహోవా ఆజ్ఞను. నీ మాటలను మీరు పాపము తెచ్చుకుంటుంది. చూడండి దేనికి తప్పు చేశారంట? ఎవరికి భయపడ్డాడు? మనుషులు భయపడ్డం ఏంటండి? ఇది దేవునికి నచ్చలేదు. అందుకే దేవుడు సౌలుని క్షమించలేదు. దావీదుని క్షమించేశారు. దావీదు ప్రాణం ఏం తీయలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు, దేవుడు క్షమించేశారు, పనిష్మెంట్ ఇచ్చి వదిలేశారు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? చేసిన తప్పును ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఎవరి మీద నెట్టేస్తున్నాడు? నీ కొరకే చేశాను అన్నాడు. తర్వాత ఎవరికి భయపడ్డాడంట? మరి దేవుని భయం ఏది? లేదు. సౌలునేమో దేవుడు రాజుగా చేస్తే ఇది ఆ ఫలితం చివరికి. దేవుని భయం పోయింది. మనకుందా దేవుని భయం? పరీక్షించుకోండి. మనుషులు భయపడుతున్నావా? పరీక్షించుకోండి. సౌలు చేసిన తప్పదే. మనుషులకు భయపడి వాళ్ళేదో అంటారని భయపడి దేవుని మాటను పక్కన పెట్టి వదిలేసి తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. నేను తప్పు చేశాను కానీ వాళ్ళకి భయపడి చేశాను అని అంటున్నాడు. అది ఎంత ఘోరమైన తప్పండి. అందుకే సౌలుకి క్షమాపణ రాలేదు, దావీదుకి క్షమాపణ వచ్చింది. అందుకే సౌలు బ్యాడ్ పర్సన్గానే ఉండిపోయారు. చివరి దావీదుని దేవుడు ఆశీర్వదించి ఎవరు పుట్టారండి? సొలొమోన్ ద్వారా ఎవరు పుట్టి? యేసుక్రీస్తు వచ్చారు దావీదు వంశం నుంచి. సౌలు అక్కడితో క్లోజ్ అయిపోయింది. అంత బ్లెస్ చేశారు. దావీదుని హృదయానుసారం అన్నారు, సౌలుని ఏమనలేదు దేవుడు. అది దావీదుకి సౌలుకి ఉన్న తేడా. దావీదుని క్షమించారు, సౌలు క్షమించలేదు. సో మనం రిపెంటెన్స్ ఉండాలి. ట్రూ రిపెంటెన్స్ ఏది? దావీదు చేసింది నిజమైన పశ్చాత్తాపం. కారణం కుమారుడు చనిపోయినా తిరిగి మళ్ళీ సంతోషంగా దేవునికి ప్రార్థించి వచ్చి తిన్నాడు. యాక్సెప్ట్ చేశారు తప్పుని. తప్పు చేశారని ఒప్పుకున్నాడు దావీదు. తప్పుని అంగీకరించాడు, దేవుని పనిష్మెంట్ని అంగీకరించారు, ముందుకు వెళ్ళారు. అది నిజమైన పశ్చాత్తాపం. సౌలులో పశ్చాత్తాపం కనిపిస్తుందా? లేదు. ఏం తప్పు చేశాను? ఆ మాట అనొద్దు అంటున్నాడు సమయం ఫస్ట్. లేదు నువ్వు తప్పు చేసావు అని గట్టిగా అడిగితే, చేశాను కానీ నా వల్ల కాదు, నేను చేసిన తప్పు కాదు, ఆ ప్రజలు భయపడి వాళ్ళు ఏమంటారో అని భయపడి చేశాను అంటున్నాడు. అది కూడా నీ కొరకే చేశాను అంటున్నాడు. ఎన్ని సాగులు ఎంచుతున్నాడు సౌలు. పశ్చాత్తాపం లేదు, రిపెంటెన్స్ లేదు. ఆ విషయం దేవునికి అర్థమైంది. దేవుడు క్షమించలేదు, పనిష్మెంట్ ఇచ్చారు. సో అది తేడా. సో మనందరం కూడా ఏం చేయాలంట? ఫస్ట్ దేవునికి కావాల్సింది ఏంటి? ఆయన మాటకి విధేయత కావాలి, ఆయన చెప్పింది చేయాలి. అదే సౌలు కూడా చెప్పారు. దేవునికి చెప్పడం చేయడం ఇంపార్టెంట్, నువ్వు బలి అర్పించడం కాదు. ఆయన చెప్పింది చేయాలి. దావీదు కూడా అదే చెప్పారు. ఎగ్జాంపుల్, ఆయన చెప్పింది చేయలేదు కాబట్టి దావీదుకి పనిష్మెంట్ 70,000 మంది చనిపోయారు. అదే అనేక పెద్ద పాపం అన్నిటికంటే. తర్వాత రిపెంటెన్స్. మనం చేసిన తప్పు తెలుసుకున్నాం, బాగానే ఉంది. పశ్చాత్తాపడాలి. పడ్డం అంటే ఏంటి? పశ్చాత్తాపం. దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ యాక్సెప్ట్ చేయాలి. దేవుడిని ఇంకా విడిచిపెట్టకుండా పనిష్మెంట్ వచ్చినా సరే దేవుడిని మహిమపరచాలి, వెంబడించాలి. అది నిజమైన పశ్చాత్తాపం దేవునికి కావాల్సింది. ఈరోజు మన రోజులను తీసుకుంటున్నాం. అటువంటి పశ్చాత్తాపం మనం కలిగి సిద్ధపడి తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మనం బలపరిచారు తండ్రి, మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు తోడుగుండండి, నడిపించండి. వాక్యమును మేము అనుసరించి బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయండి. మిగతా కార్యక్రమం మీరే ఉండి మహిమ ఘనత మీరే పొందుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన కానుకలు మన పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నాం. కలుగ చేయుము
నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొంచునయ్యా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము కానుకల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కానుకలు ఎవరైతే వేశారో ప్రతి ఒక్క హస్తాన్ని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే కానుకలు కూడా బ్లెస్ చేయండి. మీ కొరకు వాడబడ్డానికి మీరే కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాం. మిగతా కార్యక్రమంలో కూడా మీరే ఉండే మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంత ప్రకటనలో వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఆరాధన ఇది అయిపోయిన వెంటనే ప్రభావ రోజున ఉంటుంది కాబట్టి సిద్ధపడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. తర్వాత మా ఫ్రెండ్ గురించి కూడా చెప్పాను కదా, తను కూడా బాగానే ఉన్నాడు. పెయిన్స్ అయితే తగ్గింది. ట్రీట్మెంట్ జరుగుతుంది. 6 months ఉండిపోమని చెప్పారంట వెల్లూరులో. కానీ ట్రీట్మెంట్ అక్కడ తీసుకొని ఇక్కడ ఫాలోఅప్ చేద్దాము అని అంటున్నాడు. వస్తానన్నాడు. సో పెయిన్స్ అయితే తగ్గాయి, పర్లేదు బాగానే ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా. సో దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తర్వాత ప్రభావ భోజనం తీసుకొని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా పాటల్లోని ఆరాధనలో ఉన్న తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల కొరకు అలాగే వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. సువార్త ప్రకటిస్తుండగా తండ్రి మీరే క్షేమంగా తీసుకెళ్ళి అక్కడ సువార్త మీరే మాట్లాడి అనేక మందిని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. మీకు ఏదో అవసరమో మా సమస్య మీకు తెలుసును, మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాదం మీద ప్రార్థన చేస్తున్నాం, జ్యోతి మీద ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లల మీద ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసే ప్రతి పనిని బ్లెస్ చేయండి, మార్గం చూపించండి. ఏదో అవసరమో సమస్య మీకు తెలుసు, మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాష్ను ప్రార్థన చేస్తున్నాం. తను కూడా తన ప్రొఫెషన్లో అలానే తన స్పిరిచువల్ విషయంలో కూడా సహాయం దయచేయండి. మీ కూడా ఇంకా ఆతృతతో జీవించలాగిన మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాని మీద ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. తోడుగునున్న తండ్రి ప్రతి విషయంలో పనిలో సహాయం దయచేయండి, బలపరచండి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పిన మీరే ప్రతి ఒక్కరితో ఉండండి.
నడిపించండి, మీరే సహాయం దయచేయండి. పాలంకి మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సూర్యనారాయణ మీరు ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో మీరే ఉండండి, మీరే మార్గం చూపించండి, మీరే నడిపించండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి జోస్నాన్ని బట్టి వాళ్ళ హస్బెండ్ మీరు ప్రార్థన చేస్తున్నాం, ఇతను కూడా బలపరచండి, దీవించండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి, సహాయం దయచేయండి. అలానే తండ్రి అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు కూడా ఆరోగ్యం దయచేయండి, వృద్ధాప్యంలో సహాయం దయచేయండి. తోడుగునండి తండ్రి, ప్రతి విషయంలో, ప్రతి పనిలో నడిపించండి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరూ తండ్రి ప్రతి విషయంలో మీరు నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కింద ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, తోడుగునండి, సహాయం దయచేయండి. అలానే తండ్రి నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, అందరూ మిమ్మల్ని తెలుసుకొని మీ యొక్క సాక్షులుగా బిడ్డలుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చాపను భద్రపరచండి, అలాగే మీ సంఘాన్ని కూడా దీవించండి, మీ చిత్రం ప్రకారం నడిపించండి తండ్రి. అలాగనే అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి చోట మీరే తోడుకోండి, మీరే నడిపించి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తమ్ముని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం, శక్తిని, జ్ఞానం దయచేయండి, మీ చిత్రం ప్రకారం నడిపించి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ప్రతి విషయంలో నడిపించండి, సహాయం దయచేయండి, ప్రతి బంధకం నుంచి విడిపించి ఇంకా బలంగా వాడుకోవడానికి మీ జ్ఞానం, శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇంకెవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడుగునండి, సహాయం దయచేయండి, మీరే మాట్లాడి మీరే అందరూ కూడా మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల్లో, అలాగే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని తెలుసుకొని, మీ ప్రేమను తెలుసుకొని, మీ యొక్క శక్తిని తెలుసుకొని మీ బిడ్డలుగా సాక్షులుగా ముందుకు వెళ్ళడానికి, కొత్త జీవితంలో ప్రారంభించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం, హరికృష్ణ గురించి స్వస్థపరచండి, కంప్లీట్గా ఆ యొక్క క్యాన్సర్ అనేది తొలగిపోయి తండ్రి, నూతన రక్తముతో, నూతన శరీరంతో తిరిగి రావడానికి, జీవించడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం, స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన తండ్రి ఇంకా ఎవరైతే మర్చిపోయానో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరే సహాయం దయచేయండి, తోడుగుండండి. అలానే తండ్రి రాష్ట్రం గురించి, దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం, శాంతి సమాధానంతో అందరూ ఉండడానికి. అలాగే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో తండ్రి, వాయనాడులో ఎక్కడైతే ప్రమాదాలు జరిగాయో అందరి గురించి ప్రార్థన చేస్తాం తండ్రి, వాళ్ళ కుటుంబాల గురించి మీరే శాంతి సమాధానం అందరికీ దయచేసి మీరే తండ్రి నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభావం తీసుకుంటుండగా మీరే మమ్మల్ని మేము పరీక్షించుకొని తీసుకోవడానికి మీ కృపను చూపించమని, మళ్ళీ మీ సన్నిధిలో మేము చేయడానికి మీ రక్షణ కాపుదలు మాకు దయచేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమేచ్చకయని కృపలో, నెపమేచ్చకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, సిలువకు నిన్ను నీ కొట్టితిని, తొలువాలతో చేరితిని, సిలువకు నిన్ను నీ కొట్టితిని,
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా ఆశయ భాగ్యమునియా ఆశయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఎవరైనా కంటి చూపు ద్వారా కానీ నోటి మాటల ద్వారా కానీ తమనాల ద్వారా కానీ తెలియక తెలిసి ఏమైనా పాపం చేసినట్లయితే ఇప్పుడే మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని వాటిని దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు మౌనంగా వాటిని ఒప్పుకుందాం. దేవా, మేము తండ్రి జీవితంలో ఈ లోకంలో జీవిస్తుండగా నాయన తెలిసి తెలియక అనేకమైన పాపాలు ప్రభా ప్రతి దినము తండ్రి మేము చేస్తూనే ఉంటాం నాయన. మమ్మల్ని క్షమించమని నేను బ్రతిమారుతూ ఉంటున్నా ప్రభా. మనతో కానీ కంటి చూపుతో కానీ ఆయన మన అడకల ద్వారా కానీ ఏమైనా తప్పులు చేస్తుంటే ప్రభా తండ్రి మేము తీసుకుంటున్న తండ్రి నీ యొక్క పరిశుద్ధ శరీరం ద్వారా తండ్రి రక్తం ద్వారా మేము శుద్ధీకరించి పరిశుద్ధపరచమని నేను బ్రతిమారి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనే త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలను. ఎవరికి వస్తుందని తీసుకోవచ్చు. శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన
యేసు రక్తము. ప్రభా తండ్రి మేము ఈ యొక్క శరీరంలోనే తండ్రి రొట్టెని కూడా తీసుకుంటుండగానైనా మీ యొక్క రక్తమైన తండ్రి ఈ యొక్క పానీయాన్ని తీసుకుంటుండగా ప్రభా మా హృదయంలో మా నరాలు తండ్రి అంతరంగ రహస్యాలను మా ప్రభా తీసివేసిన ఆయన తండ్రి యేసయ్య యొక్క పరిశుద్ధ రక్తాన్ని ద్వారా ప్రభా మాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా తండ్రి నీ యొక్క ప్రభా తండ్రి శక్తి ద్వారా ప్రభా అంధకారమైన శక్తులను ఎన్నింటినీ తీసేసే ప్రభా పరిశుద్ధపరచమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు పెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసుకుని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శిలువలో నాకై కార్చె యేసు రక్తము. శిలువలో నాకై కార్చె యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. శరీరంలో రక్తం భుజించుకుంటున్న పరీక్షించుకొని సరిదిద్దుకొని మీ సాక్షిగా మీ బిడ్డలుగా జీవించడానికి మేము సిద్ధపరచుకున్నట్లుగా దయచేయమని అడుగుతున్నాం. వాక్యం బట్టి మేము బలపడి బిడ్డగా జీవించడానికి మీ కృప చూపించడం యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికి తోడైన నడిపించిందా. ఆమేన్. ఆశీర్వాదం వల్వ మీద వర్షింపచేయుమిషా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ భారీ మీద కృమారించుము దేవా. కృపణ ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్. అందరికీ షాలోము.